అలానే విశేషరావు, పాస్టర్ అభినయ్ దర్శన్. ఈయన మతానికి సంబంధించినటువంటి దాడి కాదు, ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి దాడి కాదు, అంటే వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో దాడి అని చెప్పి ఆయనే పరోక్షంగా కొన్ని ఛానల్స్కు ఇచ్చినట్టుగా ఆయన వీడియోస్ కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈయన మీద పాడేరులో దాడి చేశారు, హత్యాయత్నం చేశారు అని చెప్పి ఆయన అభిమానులు కానీ ఆయన అనుచరులు కానీ చెప్తూ ఉన్నారు. ఆయన ఒక పార్టీ ఏదో అనౌన్స్ చేశారు, భరోసా అనేటువంటి పార్టీ. ఆ పార్టీ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినట్టు దాఖలాలు అయితే లేవు. ఆ పార్టీ తరఫు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటిస్తూ ఉన్నారు. పర్యటిస్తున్నటువంటి క్రమంలో పాడేరు వెళ్ళారు. పాడేరులో అక్కడ ఉండేటువంటి స్థానిక కొంతమంది లీడర్స్ అతనికి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పి ఒకటి స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. అందుకే వాళ్లే ఇతని మీద దాడి చేయించుంటారు అని కొన్ని అనుమానాలు వ్యక్తమైనవి. అయితే ఇది మతపరమైనటువంటి దాడి కాదు, రాజకీయపరమైన దాడి కాదు అని చెప్పి ఆయన అంటున్నారు. మరి వ్యక్తిగతమైనటువంటి దాడి అయితే అయ్యుండొచ్చు. మరి అది ఏంటనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. పైగా పాడేరులో జరిగింది ఇది. పాడేరులో ఎక్కువగా ఎస్టీలు ఉంటారు, అలాగే ఎస్సీలు కూడా ఉంటారు. అక్కడ క్రిస్టియన్సీ ఓట్ బ్యాంకుని తమ వైపు తిప్పుకోవడానికి ఆయన ఏదో ప్రచారం చేస్తున్నారు రాజకీయ పార్టీ తరఫు నుంచి అనేది ఆయన అభిమానుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. కాకపోతే ఆయన మీద హత్యాయత్నం జరిగింది అనేది కొంతమంది చెప్తున్నారు. కాకపోతే ఈయన కొంతమంది పాస్టర్లని, కొన్ని రాజకీయ పార్టీలని, అలాగే కొంతమంది మత గురువుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఈయనకి శత్రువులు కూడా ఎక్కువ. దళిత క్రిస్టియన్ని ఒకటి చేయాలి, దళిత క్రిస్టియన్ని ఓటు బ్యాంక్ని రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు, కాబట్టి అలా ఉపయోగించుకోకుండా చెయ్యాలి అనేది ఆయన యొక్క లక్ష్యంగా చెప్తూ ఉన్నారు కొంతమంది. అసలు ఈయన పార్టీ ఎందుకు పెట్టారు, రాజకీయంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు, అసలు పాస్టర్లకి రాజకీయాలకి సంబంధం ఏంటి? జనరల్గా ఏ మత గురువులు కూడా బహిరంగంగా బయటకు వచ్చి ఓటర్ల దగ్గరికి వచ్చి ఒక పార్టీకి కొమ్ముగాయండి లేదా ఒక పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పి చెప్పరు. ఒక్క క్రిస్టియానిటీలో మాత్రమే పాస్టర్లు మాత్రమే రాజకీయంగా బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ 2019 ఎన్నికలకు ముందు బ్రదర్ అనిల్ గారు చర్చిలన్నీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయండి అని చెప్పి పాస్టర్లందరికీ చెప్పి ప్రచారం చేశారు. అంటే మతాన్ని రాజకీయంగా వాడుకోవచ్చు అని డైరెక్ట్గా వీళ్ళు ఒక రూట్ వేశారనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇతను కూడా అభినయ్ దర్శన్ కూడా అదే బాటలో వెళ్తూ ఉన్నారు. పాస్టర్లను కలవటం, పాస్టర్లతోటి ఏదో రాజకీయాలు కన్సాలిడేట్ అవుతాయి అని చెప్పి భావిస్తూ ఉన్నాడు ఆయన. జనరల్గా మత గురువులు, ఇప్పుడు హిందూకు సంబంధించినటువంటి మత గురువులు కూడా పోయి రాజకీయాలకు సంబంధించినటువంటి బీజేపీకి సపోర్ట్ చేయండినో లేదంటే ఇంకో పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పరు డైరెక్ట్గా. సరే ఇండైరెక్ట్గా ఏదన్నా వాళ్ళు మద్దతు ఇస్తే ఇవ్వచ్చు, వచ్చినటువంటి భక్తులకు లోపాయి గారికి చెప్తే చెప్పొచ్చాము. కానీ ఇంత బహిరంగంగా రోడ్ల మీదకి వచ్చేసి పాస్టర్ల ద్వారా రాజకీయాలను ప్రభావితం చేయాలి అనే ప్రయత్నం ఎవరు చేయలేదు. ఈవెన్ ముస్లిం మత పెద్దలు కూడా వాళ్ళు ఏదో ఎలక్షన్ టైంలో ఏదో ఫత్వా ఇస్తారు, ఆ ఫత్వా ప్రకారం చేస్తారు తప్పితే బహిరంగంగా వచ్చేసి మత గురువులు యాంటీగా చేయమని చెప్పరు. కానీ క్రిస్టియానిటీలో మాత్రం ఇది పెరిగిపోతుంది ఈ మధ్యకాలంలో. యాంటీగా కొన్ని పార్టీలకి యాంటీగా ప్రచారం చేసేటువంటి పాస్టర్లు ఎక్కువైపోయారు. పాస్టర్లు ఏం చేయాలి, వాళ్ళు ప్రబోధకులు, సువార్తలు చెప్పుకోవాలి. హిందూ మతాధిపతులు ఏం చేయాలి, హిందూ మతానికి సంబంధించిన మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళు ఏదో ప్రవచనాలు, ఏదో సనాతన ధర్మం వీటి గురించి చెప్పుకోవాలి. ముస్లిమ్స్ వాళ్ళు ఎలాగో మత గురువులు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎటొచ్చి క్రిస్టియన్కి సంబంధించినటువంటి పాస్టర్లదే ఇప్పుడు రాజకీయంగా ఎలివేట్ అవుతుంది. ఎందుకు ఎలివేట్ అవుతుంది? భారతదేశంలో క్రిస్టియానిటీ అనేది లేదు. యాక్చువల్గా కన్వర్టెడ్ క్రిస్టియన్సే మనకు కనిపించేటువంటి క్రిస్టియన్స్. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఇప్పుడు అమెరికా నుంచి వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరూ టెంపుల్స్కి వెళ్తుంటారు, ఏ టెంపుల్స్కైనా వెళ్తూ ఉంటారు, తిరుమల వెళ్తుంటారు, కాశీ వెళ్తుంటారు. కాశీలోకి వెళ్తే అనేక మంది కనిపిస్తుంటారు మనకి. కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా ఉన్నటువంటి మన వాళ్ళు టెంపుల్కి వెళ్ళడం నేరంగా పరిగణిస్తుంటారు చాలామంది. అందరు కాకపోయినా చాలామంది బొట్టు పెట్టుకోకూడదు, ఇది హిందూ సాంప్రదాయం.
మన భారతదేశ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం అంటే అదేదో కదా భారత సాంప్రదాయం. భారతదేశ పౌరులు మన అందరం కూడా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, పార్సీలైనా, హిందువులైనా అందరూ భారతీయులు. భారతీయ సంస్కృతి అది. భారతీయ సంస్కృతి హిందూ సంస్కృతి కాదు. భారతీయ సంస్కృతి అనేది ఒకటి ఉంటుంది. భారతీయ సంస్కృతిలో ఇంతకుముందు ఎప్పుడు కూడా హరిజనవాడ, గిరిజనవాడల్లో కానీ రామాలయాలు, హనుమాన్ టెంపుల్స్ ఇవన్నీ ఉండేవి. వాటి స్థానంలో ఇప్పుడు రాజకీయం కోసం కొంతమంది చర్చిల్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ నుంచి 1000 కోట్ల రూపాయలు చర్చిలు నిర్మించడానికి ఇచ్చింది. మరి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని చర్చిలు నిర్మించారంటే అది లేదు. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కొత్త పందాల్లో వస్తున్నారు. ఏమొస్తున్నారు? క్రిస్టియన్, దళిత క్రిస్టియన్ అనేది. దళిత క్రిస్టియన్లు అందరూ కూడా కన్సల్టేట్ కావాలి. ఈ దళిత క్రిస్టియన్లు అందరూ కూడా రాజ్యాధికారం కోసం వెళ్ళాలి. ఆ వెళ్ళాలంటే ఎవరితో వెళ్ళాలి అనేటువంటి ఒక డైరెక్షన్ కొంతమంది ఇస్తున్నారు. ఒక ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్లో, అలాగే కొంతమంది పాస్టర్లు, వీళ్ళందరూ కూడా ఇస్తున్నారు. ఇది సమాజంలో అన్సర్టనిటీని క్రియేట్ చేస్తుంది. మత గురువులు కానీ, పాస్టర్లు కానీ, లేదంటే ఇమాములు కానీ, లేదంటే అర్చకులు కానీ, వీళ్ళందరూ దైవానికి సంబంధించినటువంటి అంశాలకు పరిమితం అయి ఉండాలి. కానీ దాన్ని అధిగమించి వెళ్తున్నటువంటి వాళ్ళలో పాస్టర్స్ ఎక్కువగా ఉన్నారు. మరి ఈయన మీద జరిగినటువంటి జాడి, అది నిజంగా దాడి జరిగిందా, లేకపోతే అది ఒక స్టంటా, వ్యక్తిగత ప్రచారం కోసం అది చేయించుకున్నాడా అనేటువంటి ఒక అనుమానం ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. దానికి కారణం ఏంటంటే కొన్ని విజువల్స్ ఇప్పుడు ఆయన మీద దాడి జరిగేటప్పుడు షూట్ చేశారు. అసలు ఆ టైంలో షూట్ ఎందుకు చేస్తారు? అసలు జనరల్గా దాడి చేసేటువంటి వాళ్ళే షూట్ చేస్తారా? చేయరు. మరి ఆయనేమో కారులో ఉన్నాడు. కారులో ఉన్నటువంటి ఆయన ఒక్కడి మీద దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు షూట్ ఎవరు చేశారు, ఎవరు షూట్ చేసి ఉంటారు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. మరి ఆ విజువల్స్ ఎలా తీశారంటే, సీరియల్ తీసేటప్పుడు అడవుల్లో పరిగెత్తు ఉంటారు, పరిగెత్తేటప్పుడు షూట్ చేస్తుంటారు, ఆ టైప్లో షూట్ చేశారు. ఆ విజువల్స్ని చూస్తే ఇది ప్రీ ప్లాన్డ్ ప్రచారం కోసం చేసినటువంటి ఒక ఎపిసోడా అనేటువంటి అనుమానం కలగడంలో తప్పులేదు. విజువల్ చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. విజువల్ అబ్జర్వ్ చేస్తే మీకు ఈ విజువల్ అబ్జర్వ్ చేసుకోండి, చూడండి. ఇది క్లోజప్లో చూపిస్తుంది. ఇది అడవుల్లో తీసినట్టు కనిపిస్తుంది. ఎవరో షూట్ చేశారు అంటే ఆ స్పాట్లో రెడీగా ఉండి షూట్ చేసినట్టు కనిపిస్తుంది. చూడండి, ఆ కారు ఉంది, కారులో ఆయన ఉన్నాడు, ఎవరో వచ్చారు, ముసుగేసుకొని వచ్చారు, వాళ్ళు షూట్ చేస్తున్నారు. చూడండి, షూటింగ్ చేస్తున్నారు. అంటే ప్రీ ప్లాన్డ్గా షూట్ చేస్తారు. అడవుల్లో ఎవరో వెళ్తున్నారు. అసలు ఆ స్పాట్లో కారుని చూపిస్తున్నారు. ఇదిగోండి కారుని చూపిస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా పోనీ అదేదన్నా ప్రీ ప్లాన్డ్ కాదనుకుంటే చూడండి ఎలా చూపిస్తున్నారో. అక్కడ అతను పాస్టర్ ఉన్నాడు. సో ఇదంతా చూస్తుంటే కనుక ఆ షూట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేది కనుక పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఇది స్టంటా లేకపోతే నిజమైనటువంటి దాడా అని చెప్పి ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే పబ్లిసిటీ కోసం కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఇలాంటివి సృష్టించి వాళ్ళు ఎలివేట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన యాక్చువల్గా అతను పార్టీ పెట్టాడు. ఆయన పార్టీ పెట్టినా కానీ బలంగా వెళ్ళలేనప్పుడు ఇలాంటి స్టంట్లు చేస్తుంటారు. ఆల్రెడీ మనం కొన్ని ఎపిసోడ్లు 2019 అధికారం రావడానికి ఎవరేం చేశారని మనం చూసాం. ఈవెన్ గులకరాయి ఎపిసోడ్ కూడా మనం చూసాం. అంటే ఇవన్నీ కూడా కేవలం ప్రజల్లోకి వెళ్ళి ఒక సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం, లేదంటే వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ని పెంచుకోవడం కోసం చేసేటువంటి కొన్ని స్టంట్లు ఉంటాయి. అలాంటి స్టంటా లేదంటే నిజంగా ఇతని మీద దాడి జరిగింది అనేది పోలీసులు నిర్ధారించాలి. ఆ విజువల్ చూస్తుంటే మాత్రం ఆ దాడి జరిగేటప్పుడు కరెక్ట్గా అక్కడ నుండి ఎవరు విజువల్ తీశారు అనేది ఎవరికి అర్థం కావట్లా. జనరల్గా వీడియో తీసే అంత ఖాళీగా ఎవరు ఉంటారు? దాడి చేసేవాళ్ళు వీడియో తీయరు, ఒకవేళ తీసినా దాన్ని రిలీజ్ చేయరు. దాడి చేయించుకున్నటువంటి వాళ్ళకి హఠాత్తుగా జరిగింది అనుకోండి, ఏం చేయాలో అసలు అర్థం కాదు. మరి అలాంటప్పుడు ఆరాంగా షూట్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ పాయింట్ దగ్గర పోలీసులు స్ట్రెస్ చేసి కనుక విచారణ చేస్తే అసలు ఇది స్టంటా, నిజంగా జరిగిందా, జరిగితే ఎందుకు జరిగింది, మరి ఇదేమో మతపరమైనటువంటి దాడి కాదని చెప్పి అంటున్నారు. మరి దేని గురించి దాడి చేశారు అతని మీద అనేది బయట రావాల్సింది. ఇది మతపరమైనటువంటి కోణంలో ఎలివేట్ చేస్తున్నారు కొంతమంది. ఇది ఏమాత్రం సమాజానికి మంచిది కాదు. ఆ దాడి వెనక అసలు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా బయట పెడతారు ఇవాళ రేపు పోలీసులు.
అప్పటి వరకు మనం సంయమనం పాటించాల్సిందే. ఖచ్చితంగా ఇది స్టంటా అనేది తేలితే కనుక మరోసారి ఇలాంటి స్టంట్లు వేయకుండా అతని మీద చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని విజువల్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.